డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డీఏ విడుదలైంది. ఒక్క డీఏ విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డీఏ 2024 జనవరి నుంచి అమలు కానుంది. కొత్త డీఏతో పాటు బకాయిలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. రైట్, మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ఒక డీఏను రిలీజ్ చేసింది. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, డిఆర్ఎస్ అలవెన్స్ రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది, పూర్తి వివరాలు ఏంటి? రైట్ చందు, గత 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. భేటీ సుమారు 4 గంటల పాటు భేటీ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితే దీనికి సంబంధించిన భేటీలో ఏవేవైతే ఉద్యోగ సంఘాలు చర్చించారో మంత్రివర్గ ఉపసంఘం తీసుకువెళ్లి సీఎం చంద్రబాబు దగ్గర కూడా చర్చించిన అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటలకైతే సీఎం చంద్రబాబుతో ఉద్యోగ సంఘాలు అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం కూడా భేటీ అయింది. భేటీ అయిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ లో అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగులకైతే ఒక డిఏ మంజూరు చేస్తున్నట్లుగా కూడా ఆ రోజు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నేడు దానికి సంబంధించిన అయితే జీవోను కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 2024 ఒకటి నుంచి డిఏ అలవెన్స్లు 3.64% పెంచుతూ ఆదేశాలు అయితే జారీ చేసింది. అంతేకాకుండా డిఏ పెంపు జనవరి 24 ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని కూడా ప్రభుత్వం జీవో అయితే ఆదేశాలు వచ్చాయి. అనంతరం పెన్షనర్లు కుటుంబ పెన్షనర్లు ఏవైతే ఉన్నాయో చెల్లించాల్సిన ఎర్నర్స్ రిలీఫ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 3.64% అయితే పెంచి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అందులోకి జనవరి 1 నుంచి అయితే అమల్లోకి వస్తుందని చెప్పని కూడా మనకి జీవోలో అర్థమవుతుంది. ఇదే విధంగా ఏపీ సిపిఎస్ సిఇఓ ఆదేశించిన ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు అయితే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అయితే ఈ రోజు జీవోని విడుదల చేశారు. చందు, శ్రీహరి, మరోవైపు వైఎస్ఆర్సీపీ ఏమో దీనికి సంబంధించి దీపావళి దగా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డిఏ ఒకటి పెంచారు, మళ్ళీ దీనికి సంబంధించి పెంచే అవకాశం కూడా ఉంది అంటూ చెప్తున్నారు. 2026 ఆ టైంలో అది ఎప్పుడై ఉండొచ్చు? ఇది మనకి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఒక డిఏను కూడా విడుదల చేయకుండా 4 డిఏలను అయితే పెండింగ్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఎన్నికల సమయంలో కూడా సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో, అదేవిధంగా మంత్రి నారా లోకేష్తో కూడా వాళ్ళకు ఉన్న సమస్యలు, వాళ్ళకి డిఏలు, వాళ్ళకున్న పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా గతంలో చర్చించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో. గత ప్రభుత్వం జగన్ హయాంలో ఏమి చేయలేకపోయింది కాబట్టి మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వీటికి సంబంధించిన పెండింగ్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని నిదానంగా ఆర్థిక పరిస్థితులని అర్థం చేసుకుంటూ కూడా కొంత ముందుకు వెళ్లాల్సి ఉంటుందంటూ కూడా ఉద్యోగ సంఘాలకైతే సీఎం చంద్రబాబు కొంత శ్రద్ధ చెప్పిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ మేరకే పెండింగ్ ఉన్న బకాయిల్లో కూడా ఒక డిఏని అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి ఉద్యోగ సంఘాలు కూడా ఆమోదం తెలిపాయి. అందరూ ఆనందాన్ని అయితే వ్యక్తం చేయడం పరిస్థితి మనకు కనపడతా ఉంది. వీటిలోనే ప్రధానంగా వైసీపీ ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగ సంఘాలు అయితే చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి డిఏ విడుదలైంది. ఒక డిఏ విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డిఏ 2024 జనవరి నుంచి అమలు కానుంది. డిఏ 2024 ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా జనవరి నుంచి అమలు కానుంది. కొత్త డిఏతో పాటు బకాయిలు కూడా త్వరలో విడుదల కానున్నాయి.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ విడుదలైంది. ఒక డిఏ విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డిఏ జనవరి నుంచి కూడా అమలు కానుంది. కొత్త డిఏతో పాటు బకాయిలు కూడా త్వరలో విడుదల కానున్నాయి.